ఇంక వెళ్ళండి, చాలా పొద్దుపోయింది. 5 కావస్తుంది. అయితే వారం రోజుల నుంచి రోజు వస్తున్నారు. నాకు ఒంట్లో బాగుండటం లేదు, నడుము నొప్పిగా ఉంది. పట్నం వెళ్ళి పెద్ద డాక్టర్ గారిని చూపించుకున్నాను. ఏమన్నారు? బరువులు మొయ్యొద్దన్నారు. మీ వారేం చేస్తారు అని అడిగారు. ఆయనకెందుకు? ఏమో అడిగాడు. వదిలిపెట్టి 10 ఏళ్ళయిందన్నాను. ఆయింట్మెంట్ రాశారు. ఎక్కడా? చిపాడు. మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. చేతికి గాయమేమిటి? మట్టి గాజు పగిలింది కదా, మీకొస్తలే తొందర ఎక్కువ. బంగారు గాజులు చేయించనా? వద్దులేండి. ఎందుకని? మట్టి గాజులైతే రంగురంగులు మార్చి మార్చి వేసుకోవచ్చు. వెళ్ళండి, ఓ నెలాగి రండి. ఆవిడకెలా ఉంది? ఏం బాలేదు. అలా ఉండగా ఇలా రావటం ఏం బాలేదు. ఏమండి? ఏమండి? ఒక్కసారి ఇలా రండి. కాసేపు నా దగ్గర కూర్చోండి. మీ అరచేయి ఎంత మృదువుగా ఉంది. ఎటువంటి ఆత్మీయ స్పర్శ తెలియకుండానే ఓ ఆడపిల్లని కన్నాను. తలుచుకుంటే అంతా ఆశ్చర్యంగా ఉంది. ఏమండి, నా చెవి పోగులు ఉన్నాయా? నేను కాపురానికి వచ్చినప్పుడు మా అమ్మ నాకు ఇచ్చింది. చాలాసార్లు చనిపోవాలి అనుకునేదాన్ని. మిమ్మల్ని క్షమించడానికి బతికుండాలి కదా. మీరు బయటికి వెళ్ళినప్పుడల్లా మీ అమ్మగారు నన్ను చితకబాదేది తెలుసా? నిజమా? నాకెప్పుడు చెప్పలేదే. ఎవరు? మీ అమ్మ. నువ్వు చెబితే ఏం చేసేవారు? మీ ఇద్దరు కలిపి కొట్టేవారా? ఆవిడ మంచాన పడినప్పుడు నా ధర్మంగా ఎంతో సేవ చేశాను. కళ్ళనీళ్లు పెట్టుకుంది. చిన్న పిల్లలా నన్ను క్షమించమని నా 2 చేతులు పట్టుకొని వేడుకుంది. మీరు కూడా నన్ను కొడుతున్నట్లు, ఏటికవతల దేనితోనో తిరుగుతున్నట్లు చెప్పాలని ఉండేది. మీ చెడు తిరుగుళ్ళు తెలిస్తే ఆవిడ మనసు బాధపడుతుందని చెప్పలేదు. జయ, నన్ను ఎలా ప్రేమించి క్షమించగలిగావు? ప్రేమించడం, క్షమించడం మా ఆడవాళ్లకున్న తరగని ఆస్తులండి. థ్యాంక్స్ మావయ్య. పొద్దున్నే వస్తాను. ఎవరు? అంజలియానా? నేనే నాన్నా.
పాపం తీసుకురాలేదే? అత్తయ్య దగ్గర పడుకోబెట్టానులే, ఏం పర్వాలేదు. పొద్దున్నే వెళ్ళిపోతానుగా. పొద్దుపోయింది కదమ్మా, రేపు రాలేకపోయావా? అమ్మకి బాగోలేదని తెలిసాక ఎలా ఉంటాను నాన్న? పక్కూరేగా, 10 నిమిషాలు మావయ్య దిగబెట్టాళ్లే. మావయ్య లోపలికి రాలేదే? ఇక్కడ దాకా వచ్చినాడు, లోపలికి రావచ్చు కదమ్మా. పొద్దుపోయింది కదా నాన్న, అత్తయ్య ఒక్కటే ఉంది. అత్తయ్య ఒక్కదాన్ని వదిలిపెట్టి మావయ్య ఉండలేడు కదా. అమ్మకెలా ఉంది నాన్న? సాయంత్రం మన ఊరు ఆచార్య గారు వచ్చి వెళ్ళారమ్మా. ఏమన్నారు? ఇంకా ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు, రోజులే అన్నారమ్మా. ఆ? అమ్మా, ఎలా ఉందమ్మా? ఎలా ఉందమ్మా? చీకటి నుంచి చీకట్లోకి వెళ్తున్నట్లుగా ఉందమ్మా. ఏంటమ్మా అర్థం లేని మాటలు? నువ్విలా మంచాన పడి ఉండటం నాన్న తట్టుకోలేకపోతున్నారు. మీ నాన్న ఏమిటే ఈ గాయాలు? కష్టాలు కన్నీళ్లు మర్చిపోకుండా దేవుడు పెట్టిన గుర్తులమ్మా. అమ్మ ప్రేమ, నాన్న మంచితనం నాకిక చేదు జ్ఞాపకాలే. ఏం మాటలమ్మా అవి? ఏమైందే? నువ్వన్నది నిజమేనమ్మా, చీకట్లోంచి చీకట్లోకి. ఏం మాటలే పిచ్చి తల్లి. ఏంటమ్మా ఆ వాతలేంటే? నా తలరాతలు నాన్న. మీ అల్లుడు గారి వికృత చేష్టలకి ప్రతిరూపాలు. ఏంటమ్మా నువ్వనేది? ఆయనకి పక్కింటి ఆవిడతో నా పెళ్లికి ముందే సంబంధం ఉందంట. నాకీ మధ్యనే తెలిసింది. చొక్కా పట్టుకుని అడిగాను. మగవాడు బలవంతుడు కదా నాన్న. ఎదురు తిరిగి నన్నే కొట్టాడు, ఇలా వాతలు పెట్టాడు. మూడేళ్ల పసిదాని కోసం బ్రతుకుతున్నాను. మా నాన్నంత మంచివాడనుకున్నారు. మొదట్లో ఎంత బాగా నటించాడు నాన్న. ఇప్పుడు తెలిసాక బరి తెగించాడు. నాన్న, మిమ్మల్ని ఒక్కటి అడగనా? ఇంత జరిగాక అయ్యిందేదో అయ్యింది, ఆవిడ్ని వదిలేస్తాను, తప్పైంది, నన్ను క్షమించు అని ఒక్క మాటైనా అడగడేం నాన్న? అమ్మా, పనమ్మాయి వచ్చెళ్తుందా? మరి వంట? ఏదో ఎసరుపోసి వెళ్తోంది. అమ్మా, ఆకలిగా ఉందమ్మా. అమ్మా, నాన్న, నాన్న, మీ చేతుల్లో తల పెట్టుకొని తనివి తీరా నిద్రపోవాలనుకున్నాను. ఏంటి రాముడు ఏలప్పుడొచ్చా? చిన్నమ్మగారు ఇవి మీకు ఇచ్చిరమ్మన్నారండి. నా చెవిపోగులు ఉన్నాయా? నేను కాపురానికి వచ్చినప్పుడు మా అమ్మ నాకిచ్చింది. ఆదిశేషయ్య,
ఎవరు? నేనే. తప్పు చేశావు. ఆ దేవతకి తీరని అన్యాయం చేశావు. ఇప్పుడు నేనేం చేయాలి? తల వంచుకొని క్షమించమని వేడుకు. నా వల్ల కాదు. తప్పదు. వెళ్ళు. వెళ్ళి ఆమె పాదాలను స్పృశించు. చీర కుచ్చిళ్ళు సర్దే నెపంతో ఆమె పాదాల్ని నిమురు. దగ్గరకు వెళ్ళు. ఆ దేవత పాదాల ముందు ఎంత బూడిదైపో. ఏ ఇగో అడ్డు వస్తుందా? ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నా, ఆ దేవత ముందు పూజారుల క్షణకాలం నిలబడు. వెళ్ళు. ఆమె దేవతే, నేను పూజారిని కాను. అరే, నువ్వు అడక్కపోయినా ఆ దేవత నిన్నెప్పుడూ క్షమించిందయ్యా. అయినా నేను ఆమె దగ్గరికి వెళ్ళలేను. దగ్ధమైపోతానేమో. ఇంకా భయమెందుకు? పురుషాహంకారం మరి. ఆదిశేషయ్య, ఇక నీ కర్మ.